గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో నేనైతే ఇప్పుడు దాకా హైదరాబాద్ సిరీస్ వీడియోస్ అయితే పెట్టాను కదా. సో అవైతే అన్నీ కంప్లీట్ అయిపోయినాయి అనమాట. సో ఇక్కడ నుంచి మన రెగ్యులర్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఇంకా ఈరోజు వచ్చేసి ఫాదర్స్ డే అనమాట. మా ఇంట్లో ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. సో మేము ఎలా జరిపాం అండ్ మా వారు ఎలా ఎగ్జైట్ అయ్యారు అండ్ ఏంటి అని అయితే మొత్తం వీడియోలు అయితే ఉంటుందన్నమాట. సో యాక్చువల్లీ మొన్నే ఒక వీడియో పెట్టాను, చార్మినార్ షాపింగ్ గురించి పెట్టానమాట. సో మేము చార్మినార్ ఆ ఏరియాలో స్ట్రీట్ షాపింగ్ చేసాం. సో అవన్నీ కూడా చాలా బాగుంటాయి. డెఫినెట్గా ఆ వీడియో చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా ఈ మధ్యన వీడియోస్ కొంచెం గ్యాప్ వచ్చేసింది, షార్ట్స్తో కవర్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పటి నుంచి లేట్ అవ్వకుండా ఇంకా కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి. ఇంకా ఈరోజు అయితే మనం ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ డే అంతా ఏం జరిగిందో అయితే చూసాను మరి. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. యాక్చువల్లీ మార్నింగే లేచాం అనమాట. సో మేము లేచేసరికి వర్షం పడి చల్లగా అయితే ఉంది. మనకి వర్షాలు పడుతున్నాయి కానీ బాగా ఉక్కపోతగా ఉంటుందన్నమాట. సో కొంచెం వర్షం పడిన కొంతసేపు అయితే చల్లగా ఉంటుంది. సో మేమైతే కొంచెం అలా పైకి వెళ్ళి గాలి పీల్చుకుందామని పైకి వెళ్ళాము. సో ఇదంతా మా ఏరియా అనమాట. So high, feet on the ground, but I still get by. The rules were made for someone else to try, but not me, not me. ఈ సెటప్ అంతా నేనైతే మా హస్బెండ్ కోసం అయితే ప్రిపేర్ చేశాను అనమాట. మార్నింగ్ అలా వర్షం చూసుకుంటూ అలా గార్డెన్ దగ్గర అలా కూర్చుంటే బాగుంటుంది కదా. సో ఫాదర్స్ డే ఆయన కొంచెం స్పెషల్గా చేద్దామని చెప్పేసి మేమైతే ఇలా ప్లాన్ చేసామన్నమాట. ఇంకా కిడ్స్ అయితే లేగలేదు, వాళ్ళు నాకు చెప్పుంచారు. నేను గ్రీటింగ్ తయారు చేశానమ్మా. సో ఆ గ్రీటింగ్ అయితే డాడీకి చూపించు అని చెప్పేసి. సో తనైతే ఫ్రెష్ అవుతాడనమాట. సో నేను తనకి తెలియకుండా అక్కడ చైర్స్ ఇవన్నీ ఏర్పాటు చేసి ఇంకా ఈ గ్రీటింగ్ కార్డ్ అయితే అక్కడ పెడుతున్నాను అనమాట. రాగానే తను చూస్తే తన ఎక్స్ప్రెషన్ ఏంటి, తను ఎలా ఫీల్ అవుతున్నాడో ఏంటో చూద్దామని చెప్పేసి సర్ప్రైజింగ్ అయితే అలా పెట్టానమాట. ఇంకా ఇక్కడైతే నేను టీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. వేడిగా మార్నింగ్ తాగుతాయి కదా అని చెప్పేసి, ఇంకా గ్రీటింగ్తో పాటు ఒక టీ కూడా ఉంటే చాలా బాగుంటుందని చెప్పేసి ఇక్కడ నేను టీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. ఇంకా గ్రీటింగ్ కార్డ్ అయితే లక్కీ తయారు చేశాడు. ఇంకా చింటూ అయితే కొంచెం హెల్ప్ చేశాడు అన్నమాట. పాపం చాలా 11 వరకు అయితే తనకు హోంవర్క్సే ఉన్నాయి. ఆ తర్వాత ఉన్న కొంచెం టైంలోనే హోంవర్క్ చేసుకుంటున్నాను వాళ్ళ డాడీకి చెప్పి సింపుల్గా అయితే ఒక గ్రీటింగ్ కార్డ్ అయితే తయారు చేశాడు. గ్రీటింగ్ కార్డ్ ఎంత సింపుల్గా ఉందని కాదు, ఫాదర్కి తన ఒక రెస్పెక్ట్గా తనైతే గ్రీటింగ్ కార్డ్ తయారు చేశాడు. చాలా హ్యాపీగా అనిపించింది. So high, feet on the ground, but I still get by. The rules were made for someone else to try, but not me, not me. They said slow down, son, take your time, but I was born running every stop sign. Sky is the limit, no chance to hold. Feet of flame, every scar reminds me why I came. I've been broke, I've been blessed, carry
ఆయనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనమాట. వెంటనే గ్రీటింగ్ కార్డ్ చూడంగానే చాలా బాగా రాశాడు, చాలా స్పెషల్గా అనిపించింది అన్నాడు. ఇంకా ఇంతలో పిల్లలు అయితే లేసారన్నమాట. సో అందరం కాసేపు కూర్చొని కబుర్లు అయితే ఆడుకున్నాం. ఫాదర్స్ డే రోజు ఎటువంటి సెలబ్రేషన్స్ చేయకపోయినా మనం ఓ చిన్న గ్రీటింగ్ కార్డు పిల్లల చేత ఇప్పించి కొంచెం టైం వాళ్ళతో స్పెండ్ చేసేలా చేస్తే చాలు. ఎందుకంటే ఈ బిజీ లైఫ్లో వాళ్ళ పనులు వాళ్ళకుంటాయి, పిల్లలకి స్కూల్స్ అవి ఉంటాయి కాబట్టి వీళ్ళ పనులు వీళ్ళకుంటాయి అనమాట. కొంచెం టైం అయితే కొంచెం ఎక్కువ స్పెండ్ చేయట్లేదని ఈ రోజుల్లో అయితే చెప్పాలి. సో అందుకే మేము కుదిరినప్పుడల్లా టైం స్పెండ్ చేయడానికి ఫ్యామిలీ మొత్తం కలిసి ఉండటానికి అయితే మేము ట్రై చేస్తూ ఉంటాము. సో ఇక్కడైతే గార్డెనింగ్ పనులు జరుగుతున్నాయి అనమాట. సో చాలా రోజులు మట్టి ఈ గార్డెనింగ్ ఈ మొక్కలు అయితే కట్ చేయాలనుకుంటున్నాము. సో ఇవాళ కొంచెం చల్లగా ఉంది, పైగా సండే కాబట్టి సో ఈయన అయితే ఈ మొక్కల్ని కట్ చేస్తున్నారన్నమాట. ఇంకా ఈయన పనులు చేస్తుంటే మా చిన్నోడు కూడా వచ్చి నేను కూడా హెల్ప్ చేస్తానని చిన్న కత్తి తెచ్చుకొని వాడు కూడా కట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. సో మన పిల్లలకు కూడా చిన్న చిన్న పనులు నేర్పుతూ ఉండాలి, వాళ్ళు అప్పుడే నేర్చుకుంటూ ఉంటారనమాట. సో వీళ్ళిద్దరు అయితే ఇక్కడ ఈ గార్డెనింగ్ అయితే చేస్తున్నారు. గార్డెనింగ్ పనులు చిన్న చిన్న పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకైతే మేమందరం కలిసి టిఫిన్ చేసినామంట. నా టిఫిన్ అయితే అయిపోయింది, నాది చింటది. ఇంకా వీళ్ళిద్దరు మన లక్కీను ఈయనైతే టిఫిన్ చేస్తున్నారు. ఇంకా ఈ తర్వాత మేమందరం కలిసి కొంచెం రెడీ అవుతున్నాం అనమాట. ఎందుకంటే ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ఈయనకి ఇద్దాం అనుకున్నాం అనమాట. సో ఆ సర్ప్రైజ్ కోసం మేమందరం అయితే రెడీ అవుతున్నాము. ఇక్కడైతే నేను స్నానం చేసి రెడీ అయిపోయాను అనమాట. సో వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఇంకా సర్ప్రైజ్ అయితే ఇస్తున్నాను. నేను ఇక్కడ ఫాదర్స్ డే సందర్భంగా ఒక చిన్న వీడియో అయితే ఎడిట్ చేశాను. సో ఇవాళ ఫాదర్స్ డే కాబట్టి వాళ్ళ ముగ్గురిని కూర్చోబెట్టి ఇంకా ఆ వీడియో అయితే చూపిస్తాను అనమాట. హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి. సో మీకైతే నేను సాంగ్ ప్లే చేయలేను, నాకు కాపీరైట్ పడుతుంది. సో అందుకని నేను నార్మల్గానే ఒకసారి చూపిస్తాను అనమాట. ఈ యూట్యూబ్ మ్యూజిక్ పెట్టి అయితే చూపిస్తాను, చూసేయండి. ఇంకా ఈయనైతే చాలా బాగుందంటున్నారు ఈ వీడియో, చాలా చాలా నచ్చింది అని చెప్పారనమాట. సో వీళ్ళ ముగ్గురు మెమరీస్ అయితే ఈ వీడియో అయితే ఉంటుంది. సో అందుకే వాళ్ళకి చాలా బాగా నచ్చింది. మా కిడ్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. యాక్చువల్లీ నేను ప్రిపేర్ చేసేటప్పుడు చిన్న చిన్న బిట్స్ చూశారు, కానీ మొత్తం టోటల్గా వీడియో వచ్చినాక చాలా బాగుందమ్మా అని చెప్పారనమాట. సో ఆ వీడియో అయితే ఇక్కడ ప్లే చేస్తాను, చూడండి. బట్ సాంగ్ అయితే నేను పెట్టలేను అనమాట. సాంగ్తో చూస్తే ఇంకా బాగుంటుంది, బట్ సాంగ్ అయితే పెట్టలేను కాబట్టి కొంచెం అడ్జస్ట్ అయ్యి మీరు ఇక్కడైతే చూడొచ్చు. So high, feet on the ground, but I still get by. Rules were made for someone else to try, but not me, not me. They said slow down, son, take your time, but I was born running every stop sign. కాదు, మనం పడిపోతే పట్టుకునే బలం, మన గెలుపు కోసం తన కలల్ని వదిలేసిన బంధం, మన చిరునవ్వు కోసం తన బాధల్ని దాచుకున్న ప్రేమ. చిన్నప్పుడు నాన్న చేయి పట్టుకొని నడిచాం, ఇప్పుడు మన కలలకు తోడుగా నాన్న నడుస్తున్నాడు. నాన్న ప్రేమ మాటల్లో కాదు, ఆయన చేసే పనిలో కనిపిస్తుంది. బాధని తనలో దాచుకొని కుటుంబ సంతోషం కోసం బ్రతికే మనిషే నాన్న. ఇప్పుడు అర్థమవుతుంది నాన్న, నా చేయి పట్టుకొని నడిపించింది మీ ప్రేమ అని. నా ఫస్ట్ హీరో, నా ఫర్ ఎవర్ హీరో నాన్నే. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న.
ఇంకా ఈరోజు మేమందరం కలిసి బిర్యానీ తిందాం అనుకున్నమాట. అది బయట ఇంట్లో చేసింది కాదు. సో బిర్యానీ తెచ్చుకోవడానికి వెళ్ళి ఇంకా పెద్ద మూవీ వచ్చి చాలా రోజులైందనమాట. సో ఆ మూవీకి అయితే వెళ్దాం అనుకున్నాం, కుదరలేదనమాట వెళ్ళడానికి. సో ఇప్పటికైతే కుదిరింది. సో ఈరోజు ఫాదర్స్ డే కాబట్టి మూవీకి కూడా వెళ్తే చాలా బాగుంటుందని చెప్పేసి ఇంకా మాల్కి వెళ్ళి అయితే మేము టికెట్స్ అయితే తీసుకున్నాం అనమాట. యాక్చువల్లీ 2 మూవీస్ ఆడుతున్నాయి అనమాట. మా ఇంటి బంగారం, పెద్ది. సో 2 బాగున్నాయని చెప్పారు. మా ఇంటి బంగారం అంటే ఒక 2 డేస్ 3 డేస్ ముందే వచ్చింది. సో అందుకని దానికైతే టికెట్స్ అయితే దొరకలేదనమాట. సో అందుకే పెద్దికి తీసుకున్నాము. నెక్స్ట్ వీక్ ఆ తర్వాత నెక్స్ట్ వీక్ అయితే మా ఇంటి బంగారం అయితే చూస్తాం అనమాట. ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంకా మా కజిన్స్ వాళ్ళు ఉంటే ఇంకా బాగుండేదన్నమాట. యాక్చువల్లీ మదర్స్ డే అయితే మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు సెలబ్రేట్ చేసుకున్నాము, చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. సో ఫాదర్స్ డే కూడా వాళ్ళందరూ ఉంటే డెఫినెట్గా వాళ్ళందరి చేత కేక్ కట్ చేపిద్దాం అనుకున్నాము. బట్ మొన్న మధ్యన దాకా ఉండి వాళ్ళు మొన్న మధ్యనే వెళ్ళారనమాట. సో అయితే కుదరలేదు. అందరూ ఉంటే చాలా బాగుండేది అనిపించింది. సో ఈసారి ఎప్పుడైనా సరే ఒకసారి ప్లాన్ చేయాలి, ఫాదర్స్ డే వాళ్ళందరికీ కూడా సెలబ్రేట్ చేయడానికి, అందరినీ ఒక దగ్గర పెట్టి సెలబ్రేట్ అయితే చేద్దామని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను అనమాట. సో ఇంకా ఇంటికి వచ్చి కొంతసేపు ఫుడ్ తినేసి కొంతసేపు అయితే అలా స్లీప్ వేసాం అనమాట. ఇంకా మళ్ళీ రెడీ అయ్యి ఇంకా సినిమాకి అయితే బయలుదేరాం. ఇక నుంచి రెగ్యులర్స్ వీడియోసే వస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే హైదరాబాద్ సిరీస్ అవన్నీ అయిపోయినాయి. ఇక నుంచి బర్త్డేస్ ఇంకా యానివర్సరీస్ ఇలా అన్నీ ఉన్నాయన్నమాట జూలై నెలలో. సో ఇంకా ఆ వ్లాగ్స్ అన్నీ కూడా వస్తాయి, డెఫినెట్గా చూడండి. ఇక్కడైతే మాల్ వాళ్ళు అయితే ఫాదర్స్ డే అని చెప్పి ఒక బ్యాక్గ్రౌండ్ థీమ్ అయితే ఏర్పాటు చేశారన్నమాట. సో అక్కడైతే మా వాళ్ళందరూ ఒక పిక్ అయితే దిగారు, చాలా బాగుందని చెప్పేసి. ఇంకా పైకి వెళ్ళి హాల్లోకి వెళ్ళి మూవీ అయితే చూడాలి. పెద్ద మూవీ గురించి అయితే మూవీ అయితే చాలా బాగుంది, చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. ఇదైతే కిడ్స్కి చూపించాలన్నమాట. ఎందుకంటే మన ఈ కాలం కిడ్స్ అయితే ఎక్కువ ఫోన్స్లోనే గేమ్స్ ఆడుతున్నారు. బట్ బయటకు వెళ్ళి గేమ్స్ ఆడడం అండ్ ఇలాంటివి అయితే కొంచెం చూపిస్తే చాలా బాగుంటుంది, వాళ్ళు కూడా కొంచెం మోటివేట్ అవుతారనమాట. సో మూవీ అయితే చాలా బాగుంది. సో ఈ ఫాదర్ డే స్పెషల్ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి గైస్. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెడుతూనే ఉంటాను, చూసేయండి. అండ్ చూడడం మాత్రమే కాదు, లైక్ చేయండి, లైక్ కూడా చేయండి. అండ్ సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కండి అనమాట. ఇంకా మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఉంటాను మరి, బాయ్ బాయ్.